ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మధురకల్పన. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు సమావేశమైన రాష్ట మంత్రివర్గం ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతికి సంతాపం ప్రకటించింది. విజయవాడ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ ఈరోజు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రాష్టంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించేందుకు నీతి ఆయోగ్ బృందం ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పలు జిల్లాల్లో పర్యటించనుంది. బియ్యం అక్రమ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈరోజు జాతీయ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. వార్తల వివరాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు సమావేశమైన రాష్ట మంత్రివర్గం ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతికి సంతాపం ప్రకటించింది. రతన్ టాటా చిత్రపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నివాళి అర్పించారు. అనంతరం మంత్రివర్గ అంశాలపై చర్చను కేబినెట్ వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట మంత్రి నారా లోకేష్ రతన్ టాటా పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు ముంబైకి బయలుదేరి వెళ్లారు. కాగా ముంబైలోని ఎన్సీపీఏ గ్రౌండ్లో రతన్ టాటా పార్థివ దేహాన్ని ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. మహారాష్ట ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఈరోజు సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విజయవాడ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఈరోజు దుర్గాష్టమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సర్వశక్తి ప్రదాయిని, మహాప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవి దర్శనం సకల శుభాలను కలుగచేస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు. కాగా దసరా మహోత్సవాలలో భాగంగా శ్రీశైలంలో బ్రహ్మరాంబికాదేవి అమ్మవారు ఈ సాయంత్రం మహాగౌరి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. అలాగే నంది వాహనంపై స్వామి అమ్మవార్ల గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు. రాష్ట ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ఏపీసీఎన్ఎఫ్ ద్వారా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించేందుకు నీతి ఆయోగ్ బృందం ఈ రోజు నుంచి 2 రోజుల పాటు రాష్టంలో పర్యటించనుంది. నీతి ఆయోగ్ వ్యవసాయ సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ చందర్ నేతృత్వంలోని 8 మంది సభ్యులతో కూడిన బృందం రాష్టంలోని ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 7 గ్రామాల్లో పర్యటించి ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించనుందని అధికారులు తెలిపారు. బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని పలు రైస్ మిల్లుల్లో మంత్రి నిన్న ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమంగా నిల్వ చేసిన బియ్యాన్ని జప్తు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాకినాడలో 52,000 మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమ నిల్వలను జప్తు చేశామని, అందులో 25,000 టన్నుల చౌక బియ్యం ఉందని తెలిపారు. అక్రమ నిల్వలు రవాణాకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమంతో పాటు విద్యార్థుల భవితకు ప్రాధాన్యమిస్తోందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. రాష్ట సచివాలయ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో వెలగపూడిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన జ్యోతిబా సావిత్రిబాయి పులే ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు వంటి ఇతర అంశాల్లోనూ రాణించేలా రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాష్ట విద్యార్థులు ప్రాతినిధ్యం వహించేలా వారిని తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. తపాలా సేవల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ తపాలా దినోత్సవం నిర్వహిస్తున్నారు. బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ 1854వ సంవత్సరంలో స్థాపించిన భారతీయ తపాలా శాఖ ఇంతకాలంగా పోషిస్తున్న పాత్రను స్మరించుకోవడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భారతదేశంలో నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా మారుమూల ప్రాంతాలకు సైతం తపాలా శాఖ అందిస్తున్న సేవలు ఎంతైనా చిరస్మరణీయం. వినూత్న సేవలతో తపాలా శాఖ రోజురోజుకి ప్రజలకు మరింత చేరువ అవుతోంది. బ్యాంకులతో సమానంగా ప్రస్తుతం ప్రజలకు తపాలా సేవలు అందుతూ ఉండడం ప్రశంసనీయం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మలయప్ప స్వామివారు బద్రీ నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సాయంత్రం చంద్రప్రభ వాహన సేవను నిర్వహిస్తున్నారు. ప్రజలకు తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులను అందించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలోని భీమవరంలో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువుల ప్రత్యేక కేంద్రాన్ని కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. దీనిపై మా ఆకాశవాణి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి ఐ సుబ్బారావు అందిస్తున్న వివరాలను ఇప్పుడు విందాం. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నందున ప్రజలకు తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. భీమవరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం నాగరాణి మీడియాతో మాట్లాడుతూ టమాటాలు కిలో 50 రూపాయలు, ఉల్లిపాయలు కర్నూలు రకం 32 రూపాయలు, మహారాష్ట్ర రకం 45 రూపాయలు, పామాయిల్ 119 రూపాయలు, సన్ఫ్లవర్ ఆయిల్ 124 రూపాయలకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రజలకు అందిస్తామన్నారు. రాష్ట్రంలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల పేరిట ఈ నెల 14 నుంచి 20 వరకు గ్రామాల్లో కొత్తగా చేపట్టే పనులను జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎంవీఆర్ కృష్ణతేజ అధికారులను ఆదేశించారు. వారోత్సవాల్లో చేపట్టాల్సిన మార్గదర్శకాలను గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసింది. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, గ్రామ పంచాయతీ లేదా మండల జిల్లా పరిషత్ ఆమోదం పొంది ఉండాలని సూచించారు. పనులు చేపట్టే ప్రాంతం జియో ట్యాగింగ్తో సహా అన్ని వివరాలను PR1 మొబైల్ యాప్లో నమోదు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఈ రోజు నుంచి వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో గ్రామోదయం, పట్టణాల్లో నగరోదయం కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎల్ శివశంకర్ తెలిపారు. దీనిపై మా ఆకాశవాణి వైఎస్సార్ జిల్లా ప్రతినిధి బి శ్రీనాథ్ రెడ్డి మరిన్ని వివరాలను అందజేస్తారు. క్షేత్రస్థాయిలో సమస్యలను ప్రత్యక్షంగా గుర్తించి వాటి పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టిందని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ అన్నారు. అందులో భాగంగా నేటి నుంచి పల్లెల్లో గ్రామోదయం, పట్టణాలలో నగరోదయం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రతి గురువారం మండల ప్రత్యేక అధికారులు ఒక్కో గ్రామ పంచాయతీలో పర్యటించనున్నారు. దీనిపైన లోతేటి శివశంకర్ మాట్లాడుతూ ప్రతి గురువారం 7 గంటల్లోపు మండల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శి, గ్రీన్ అంబాసిడర్లతో గ్రామాలను సందర్శించాలని సూచించారు. స్వచ్ఛ భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష కోరారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఈరోజు నిర్వహించిన స్వచ్ఛ శ్రీకాకుళం కార్యక్రమంలో ఆమె పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంపై మా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి ఎస్ జోగినాయుడు మరిన్ని వివరాలను అందిస్తారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఒక విస్తృతంగా ఉద్యమంలా చేపడుతున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో ఈరోజు జంగిల్ క్లియరెన్స్ పేరుతో పలాస అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మందస, వజ్రపుకొత్తూరు, పలాస ఈ 3 మండలాల్లో సుమారు 500 కిలోమీటర్ల పొడవున రోడ్లకు ఇరువైపులా ఉండే జంగిల్ క్లియరెన్స్ వేలాది మంది ప్రజలు చేపట్టారు. ఒక మహా ఉద్యమంలా ఈ కార్యక్రమాన్ని మన పలాస మన బాధ్యత అనే పేరుతో చేపట్టారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతికి సంతాపం ప్రకటించింది. విజయవాడ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ ఈరోజు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించేందుకు నీతి ఆయోగ్ బృందం ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పలు జిల్లాల్లో పర్యటించనుంది. బియ్యం అక్రమ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈరోజు జాతీయ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.